మొన్న ఒక స్పీచ్ లో రేవంత్ అన్న హిందూ దేవుల గురించి కొన్ని మాటలు మాట్లాడిండు. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉందా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు, పప్పన్నం తినేటోళ్ళు కూడా దేవుడు అవునా? దాని తర్వాత బీజేపీ కుక్కలు ఇష్టం వచ్చాడు మొరుగు స్టార్ట్ చేసినాయి. బీజేపీ వాళ్ళైనా, బీజేపీ సపోర్టర్స్ అయినా, బీజేపీ నాయకులైనా అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు చాలు చేస్తే దేవతలని కించపరుస్తూ మాట్లాడారు. తీవ్రంగా ఖండిస్తున్నాయి. గట్లనే మాట్లాడతారా బాయ్ తెలంగాణలో? తెలంగాణ అంటేనే గట్ల. మేము పొద్దున్న లేచినప్పటి నుంచి ఎల్లమ్మకు మొక్కుతాం, పోషమ్మకు మొక్కుతాం, యాటనికి వస్తాం, మందు తాగుతాం. ఇక మా దగ్గర గట్లనే ఉంటది. ఇక మీరు ఆంధ్రాలలో తిరిగి లేదా ఎటో తిరిగి ఆ గోవాలలో ఏమో ఏమో వేసుకొని మా దగ్గరకు వచ్చి మేము దేవుణ్ణి ఎట్లా మొక్కాలో నువ్వు చెప్పాలంటే మేము అట్లేనాం. ఇప్పుడు సనాతన ధర్మ కోర్ పాయింటే అది. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రకంగా అవతరించడానికి కారణమే అది. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క విషయం నేర్పించాలని అవతరించాడు. పని పాటలేక అవతరించాడు అనుకుంటారా? లేదంటే మీరు రాజకీయాల కోసం ఉపయోగించుకోవడానికి అవతరించాడు అనుకుంటా? ఇప్పుడు రాముడు అవతారం ఎత్తడానికి ఆ రాక్షసుని అంతం చేసుడు ఒక కారణం అయితే, ఒక భర్త ఎట్లుండాలా, ఒక కొడుకు ఎట్లుండాలో, ఒక అన్న ఎట్లుండాలో నేర్పించాలి. ఒక కోర్ పాయింట్ అక్కడ. అండ్ కృష్ణుడు కర్మ అనేది ఒకటి ఉంటది, ఎప్పుడో ఒక టైం రిటర్న్ వస్తుంది, అదొక పాయింట్. అది హనుమంతునికి పెళ్లి కాలేదు, కరెక్టే కదా. ఇప్పుడు ప్రతి దగ్గర మనం యాటను పోయాం, ప్రతి దగ్గర మందు తాగాం కదా. శివుని దగ్గర యాటనికి వస్తామా? పోయాం కదా. వెజిటేరియన్. మన పోచమ్మ ఎల్లమ్మకు సండే వస్తే ఇట్లా బల్కంపేట ఎల్లమ్మ ఇట్లా యాటలు కోస్తూ ఉంటాం, తాగుతూ ఉంటాం. తెలంగాణ కల్చర్ రా భయ్, అది తెలంగాణ కల్చర్ అది. దాన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే, నీకు తెలియకపోతే నువ్వు తెలియని మూసుకొని కూర్చో. ఇక ప్రతిదాన్ని మేము ఇక మా దేవుళ్ళని మేము గట్లనే మొక్తాం. మేము గట్ల రేవంత్ అన్న ఎట్లయితే చెప్పిండో మేము గట్లనే మొక్తాం. చిన్నప్పటి నుంచి రేవంత్ అన్న పుట్టకన్నా ముందు నుంచి మా అయ్య వాళ్ళు అట్లనే మొట్టరు. ఇప్పుడు మేము అట్లనే మొక్కుతాం, రేవంత్ అన్న కూడా అట్లనే మొక్తారు. మా తెలంగాణలో గట్లనే మొక్తారు. మళ్ళా మీ సన్నాసులు మీ ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చిన పద్ధతులు పాటించమంటే మేమెందుకు పాటిస్తాం రా భయ్? మా తెలంగాణలో మేము ఎట్లా మొక్తామో గట్ల చెప్పిండు మా రేవంత్ అన్న. దానిలో తప్పేముందిరా? నువ్వు మెయిన్ గా ఈ బీజేపీ నా కొడుకులు అనుకునేటట్టు మీరు చెప్పినట్టు మేము దేవుని ఎందుకు మొక్తాం రా? అట్లా మొక్కాలని నా కొడుకు అనే ట్రై చేసి ప్రజల పైన అబద్ధపు వార్తలు రుద్ది ఇచ్చేస్తే పండ ఒకటి తొక్కుతాం నా కొడుకు ఒక్కొక్క